హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భద్ర. మీరు కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా చిట్టి వింధ్యశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చపాతీలు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా తయారు చేసి చూడండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అరకప్పు వరకు క్యారెట్ తురుముని ఇలా తురుముకొని తీసుకున్నాను. అరకప్పు క్యారెట్కి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. అరకప్పు క్యారెట్ తురుముకి 1.5 కప్పు గోధుమ పిండి సరిపోతుంది. దీనిలో 1 స్పూన్ వరకు నువ్వులు, తెల్ల నువ్వులు, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అరకప్పు కారం, కొద్దిగా మెంతి ఆకులు ఇలా తెంపేసేసుకోవాలి. దీంట్లోనే కొత్తిమీర, అది కూడా కొద్దిగా వేసుకోవాలి. చిన్న ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, ఇంకా ఇగో వీడియోలో చూపించిన అల్లం తురుముకొని పెట్టుకోవాలి. చిటికెడు మిరియాల పౌడరు, లైట్గా ఆయిల్ వేసేసి ఇంకా కలుపుకోవాలి. మొత్తం నార్మల్గా మొత్తం కలిపేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. దీంట్లో కరివేపాకు మర్చిపోయాం, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఎన్నైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అన్నీ వేసి ఇలా కలుపుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడలా కాకుండా కొత్తగా ఉంటుంది. ఇంకా చికెన్, మటన్ లాంటి కర్రీస్లలో చాలా టేస్టీగా ఉంది. మీరు ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. నార్మల్గా ఉత్తిగా తినడం కాకుండా ఏదైనా కర్రీస్ మీద చాలా బాగుంది. టమాటా పచ్చడి లాంటిలో కూడా చాలా బాగుంది. ఏమైనా కర్రీస్ లేకుండా ఉత్తిగా తినాలి అనుకుంటే కారం క్వాంటిటీ పెంచుకుంటే టేస్టీగా ఉంది. ఇంకా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా, దాన్ని బట్టి మన ఇంట్లో వాడే కారాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేశాక కొద్దిసేపు పక్కకు పెట్టేసి ఇంకా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా కొంచెంగా తీసుకొని ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు పిండిని సాఫ్ట్గా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. కొద్దిసేపు మనం అలా పక్కకు పెట్టాక అది ఎలాగో సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత కొద్దిగా పొడి పిండిని అద్దుకుంటూ ఇలా చపాతీ కర్రతో చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకోవడం చాలా ఈజీయే, చాలా మంచిగా వస్తుంది పిండి కూడా. ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. మనం తినే ప్రతి ఒక్క వస్తువు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మ వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అందుకనేసి నేను ఇలా కొత్తగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా నచ్చిన రెసిపీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా నా సైడ్ నుంచి మార్చుకోవాలి అనిపిస్తే మార్చుకుంటాను. మీ విలువైన కామెంట్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఈ చపాతీ ఇలా తయారైంది, బాగుంటుంది. ఆరోగ్యకరంగా పిల్లలకి కానీ మన పెద్దవాళ్ళకి కానీ పెట్టాలి అనుకుంటే ఇలా పెట్టండి. ఇంకా చాలా బాగా వచ్చింది. ఇలా పెనం మీద వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో 2 సైడ్స్ నెయ్యి ఉంటే మంచిగా అద్దుకోవచ్చు, లేకపోతే ఇంకా నూనెనే పెట్టేసి ఇలా కలుపుకోవాలి, మీ చాయిస్. ఇంకా ఇలా పెట్టేసి మంచిగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టైనా వేయించుకోవచ్చు. కొద్దిసేపు అలా వేయించుకొని పక్కకు పెట్టేస్తే ఇలా ఒకదాని తర్వాత ఒకటి తయారవుతాయి, చాలా బాగుంటాయి. మీరు ప్రిపేర్ చేసి చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా నార్మల్గా కాకుండా ఏదైనా కర్రీస్ లాంటిలో చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా తినొచ్చు. ఈ చపాతీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నా వీడియోస్ ఎలా అనిపించిందో తెలియచేయండి. ఏమైనా మార్చుకోవాల్సి ఉంటే మార్చుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.